హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోతరాజు శివనాచారం. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. సో ఈ వీడియోని పూర్తిగా నేను ఎట్లా చేస్తున్నా ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ చికెన్ పీసెస్లో కడిగి అల్లం, కారం, ఉప్పు, మసాలా, పుదీనా, ఉల్లిగడ్డ అన్నీ వేసి మిక్సీ వేసుకొని కొద్దిసేపు పక్కకు పెట్టాలన్నమాట. చూడండి. సో చికెన్లోనైతే నేను అల్లం, కారం, ఉప్పు, మసాలా, ఇది కూడా మసాలా ఏంటంటే చికెన్ బిర్యానీ మసాలా మాత్రమే వేయాలి. తగినంత కాస్తంత కొంచెం పసుపు దాంట్లో మనకు సరిపడంత వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా, మనం కట్ చేసుకున్న ఆనియన్స్, ఇగో చూస్తున్నారు కదా, పెరుగు కూడా వేయాలి దాంట్లో సరిపడంత పెరుగు. ఎందుకంటే మనకు కింద మనకు అది మంచిగా మిక్స్ కావాలంటే మనం పెరుగు, ఆయిల్, ఈ మనం ఏవైతే మనం వేస్తున్నామో సాల్ట్ కానీ, కారం కానీ, పసుపు కానీ, అల్లం కానీ, ఇవన్నీ అంతే ఏమవుతుందంటే కింద మనం చికెన్ పీసెస్ వేస్తే అదే మనకు మసాలా టైప్ అయితే వస్తుందన్నమాట. ఇదే మనం ఎంత పెరుగు అయితే వేస్తే మనకు అంత మసాలా అనేది గ్రేవీ లాగా కింద తయారవుతుంది అనమాట. లేయర్ మనకు చూస్తారు కదా, నాకైతే 2 ప్యాకెట్స్ అయితే పెరుగు పట్టింది. సో పెరుగు అయితే వేస్తున్నా చూడండి. సో ఈ పెరుగు, కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ మన బిర్యానీ మసాలానే వేయాలి, వేరే మసాలా వేయద్దు, గుర్తుంచుకోండి. బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి చికెన్ని మంచిగా మిక్స్ చేయాలి. చూడండి, నేను మిక్స్ చేస్తున్నాను. సో ఇలా కారం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పీసెస్కి అంటుకునేటట్టు మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మనం ఎంత మంచిగా పెరుగు వేసి మనం మిక్స్ చేస్తే మనకు అంత మంచి మసాలా గ్రేవీ అనేది మనకు బిర్యానీలో దొరుకుతుంది అనమాట. ఏంటంటే మనకు వైట్ రైస్ వేస్తాం కదా పైన మసాలా, మనం బగారా రైస్ వేసి దాంట్లోకి గ్రేవీ అనేది వస్తే మనకు బిర్యానీ అనేది టేస్టీ మంచిగా వస్తుంది అనమాట. మనకు పెరుగు, పుదీనా మెయిన్ చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను పుదీనా కూడా వేసి మిక్స్ చేస్తున్నా. ఇలా మిక్స్ చేసి మనం రైస్ అయ్యే వరకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం పక్కకు పెట్టినాం అనుకో, మనం మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది అనమాట. మంచిగా పట్టుకొని మనం వండినాక కూడా పీసెస్ నుంచి మంచి స్మెల్ కానీ, మన పచ్చి స్మెల్ కానీ రాకుండా, లేకపోతే నీ స్మెల్ రాకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. మంచిగా ఉడుకుతుంది. అలాగే ఈ కారం, ఉప్పు, మసాలా అన్నీ కూడా పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయాలంట.
డీప్ ఫ్రై చేయాలన్నమాట. సో చూడండి నేను ఎట్లా డీప్ ఫ్రై చేస్తున్నా. అవి ఎట్లా అంటే మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వాటిని డీప్ ఫ్రై చేయాలా. వీటికైతే ఆయిల్ అయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం వండుకునే దాన్ని బట్టి నేనైతే కేజీ చికెన్కి ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే నేను కట్ చేసిన అనమాట. వాటికైతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇప్పుడు మన బిర్యానీకి ప్లస్ ఈ ఆనియన్స్ గోలడానికి హాఫ్ కేజీ ఆయిల్ అయితే పట్టిందనమాట. సో ఎందుకంటే ఈ ఆనియన్స్ అనేటివి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇగో చూస్తున్నారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. మొత్తం ఇలా వస్తేనే బిర్యానీకి టేస్ట్ అనేది కుదురుతుందన్నమాట. ఓకేనా. సో చూస్తున్నారు కదా, ఇలా మనకు సరిపడ్డ ఆనియన్స్ మనం వండుకునే కర్రీని బట్టి, అంటే మనము బిర్యానీ ఎంత చేసుకుంటామో మ్యాక్సిమం, అంటే ఇప్పుడు నేను 1 kg చికెన్ 2 kgs రైస్ కాబట్టి దీంట్లోకి హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే సరిపోతాయి. కాబట్టి హాఫ్ కేజీ ఆయిల్, హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే నేను ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది కూడా చూపిస్తాను. క్లారిటీగా లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇంట్లోనే ఎక్కువ ఖర్చులు పెట్టి బయట రెస్టారెంట్స్లలో పైసలు ఖర్చు పెట్టి తినే బదులు ఇంట్లో ఇట్లా సింపుల్ మెథడ్లో మనం ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ టేస్టీ, చాలా మంచి ఫ్రేగ్రెన్స్తో చికెన్ బిర్యానీ, హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ మొత్తం ఎండ్ వరకు చూడండి. ఓకేనా. మా చెరిగాడైతే ఏం సతాయించలేదబ్బా. నేను బిర్యానీ చేస్తున్నప్పుడు వాళ్ళ మమ్మీ హెల్పింగ్ చేస్తున్నా, వానికి కీబోర్డ్ ఇచ్చేసినాం, వాడు ఆ కీబోర్డ్ వాయించుకుంటూ కూర్చుండు. చూస్తున్నారు కదా. సో మనం తీసుకున్న క్వాంటిటీ రైస్ని ఒక 2 to 3 times అయితే మంచినీటి వాటర్లో మంచిగా నీట్గా కడగాలన్నమాట. నేనైతే మా ఇంట్లో వరకు కాబట్టి నేను ఓన్లీ సన్న బియ్యంతో మాత్రమే చేస్తున్నా. ఇక బాస్మతి రైస్ అయితే ఏం తేలేదు. బాస్మతి రైస్ తోటి చేసినా ఇదే ప్రాసెస్ ఉంటుంది, సన్న బియ్యంతో చేసినా ఇదే ప్రాసెస్. ఒక 2-3 times రైస్ని మంచిగా నీట్గా కడిగి నెక్స్ట్ ఇట్లా మనం కొద్దిసేపు ఇట్లా పెట్టాలన్నమాట, నానబెట్టాలి బియ్యాన్ని. మన బిర్యానీలోకి కావాల్సిన మసాలాలు సాజీరా, మన బిర్యానీ ఆకు, పట్ట, లవంగ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మెయిన్ ఫ్రేగ్రెన్స్ వచ్చేది ఇక్కడ కదా. సో చూడండి, ఇగో నేను లవంగ, సాజీరా, బిర్యానీ ఆకు, అదే పట్ట అంటారు కదా, తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మనం నానబెట్టుకున్న రైస్కి మనం వండుకోవడానికి తగినంత బగోనా, ఇప్పుడు 1 kg రైస్కి అయితే 1.5 kg బగోనా, 1.5 kg రైస్కి అయితే 2 kgs బగోనా, 2 kgs రైస్కి అయితే 3 kgs బగోనా అలా తీసుకోవాలన్నమాట. నేను 2 kgs రైస్కి అయితే ఇప్పుడు నేను 3 kgs బగోనా అయితే తీసుకున్నా. సో చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఈ అన్నం ఎలా వండాలి, ఎలా వండితే మన అన్నంకి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం బగారా వేసుకునే ప్రాసెసే అనమాట. సేమ్ ఒక బగోనా పెట్టుకొని మనం ఆయిల్ వేసి దాంట్లో కొంచెం సాజీరా, కొన్ని మసాలాలు, ఇవన్నీ మనం మంచిగా గోలిచ్చి కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని ఆనియన్స్ కూడా మంచిగా వేసి అవి బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా వేయాలన్నమాట. చూస్తున్నారు కదా, సాజీరా, పట్ట, లవంగా ఇవన్నీ నేను వేసేసిన అనమాట. అవి మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. అవి ఎంత మంచిగా మిక్స్ అయితే మనకు అన్నం అనేది అంత మంచి కలర్లో వస్తుంది. సో చూసినారు కదా. ఇగో మనం తగినంత నీళ్ళు దాంట్లో పోసుకోవాలన్నమాట. ఏంటంటే అవి మంచిగా మరిగేటప్పుడు మనం నానబెట్టిన రైస్ని దాంట్లో వేసేస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక మా మమ్మీ అవి మంచిగా మరిగినప్పుడు రైస్ అయితే దాంట్లో వేసేస్తుంది. సో ఈ రైస్ వేసినాక మనము 80% బియ్యం ఉడికినప్పుడు, అంటే మనకు పల్కి ఇరిగినాక 80% రైస్, అంటే 20% ఇంకా ఉంది అనడానికి, అప్పుడు 80%లో ఉన్నప్పుడే రైస్ని మనం పలుకు ఇరిగింది అనగానే దాన్ని మనం దింపేసేయాలి. దింపేసినాక నెక్స్ట్ ప్రాసెస్ ఇగో చూస్తున్నారు కదా, మనం మిక్స్ చేసుకున్న చికెన్, పుదీనా, ఇగో మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఇంత మిలిగింది. సో ఇప్పుడు అన్నం అయితే పొయ్యి మీద పెట్టినాం. అది అన్నం అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనం మిక్స్ చేసిన చికెన్ ఉంటుంది కదా, ఒక బౌన్లో కింద ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ బౌన్లో ఆయిల్ పోసేసుకొని, ఎందుకంటే మనం ఆయిల్ పోసాం కదా, చికెన్ మంచిగా ఉడికేది. ఆయిల్ చుట్టూ మన బౌన్ల చుట్టూ ఆయిల్, మనం మిలిగిన ఆయిల్ అంతా ఎంత మంచిగా ఆయిల్ పోస్తే అంత మంచిగా ముక్క ఉడుకుతుంది. సో దాంట్లో మంచిగా మనం మిక్స్ చేసిన చికెన్ పీసెస్ అన్నీ మంచిగా దాంట్లో సరిపడ్డు దాంట్లో మంచిగా ప్లేస్ చేయాలన్నమాట. చూస్తారు కదా నేను ఎట్లా ప్లేస్ చేసినానో, ఇట్లా మనం మిక్స్ చేసినంతా చికెన్ దాంట్లో ప్లేస్ చేసి
నెక్స్ట్ 80% అన్నం అయితే మనకు ఉడికిపోయింది అనమాట. అంటే పలుకు ఇరిగింది అంటారు చూడండి. పలుకు ఇరగంగానే ఏం చేయాలి, రైస్ అనేది దాంట్లో ఇంకా వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ ఇంకాలి, మొత్తం వాటర్ అనేది కిందికి పోతుంది. అందుకే మంచి జలగంట తీసుకొని అన్నం పై నుండి కొంచెం తీసుకుంటూ ఇట్లా మీద వేయాలి. మధ్యలో మళ్ళీ పుదీనా పచ్చిమిరపకాయలు వేయాలి, మళ్ళీ ఆనియన్స్ వేయాలి. చూస్తున్నారు కదా, నేనైతే పుదీనాని వేస్తున్నాను అనమాట. పుదీనా ఇప్పుడు రైస్ వేసినాక మళ్ళీ మధ్యలో ఆనియన్స్, మళ్ళీ రైస్. చికెన్ అయితే మొత్తం కిందనే వేయండి, మళ్ళీ మధ్యలో వేయకండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కడ ఉంటే అక్కడనే చికెన్ మంచిగా ఉడుకుతుంది అనమాట. చూస్తారు కదా, ఇట్లా కొంచెం పుదీనా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు, మళ్ళీ రైస్, మళ్ళీ పుదీనా ఆనియన్స్, ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టేసేయాలన్నమాట. సో గాయ్స్ చూసేసారు కదా, స్టెప్ బై స్టెప్ అన్నం వేసినాక మళ్ళీ పుదీనా ఆనియన్స్, అన్నం వేసినాక మళ్ళీ పుదీనా ఆనియన్స్, ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసినాక లాస్ట్కి రైస్ వేసి పైన మళ్ళీ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే మొత్తం కిందనే వేసుకోవాలి, ఎందుకంటే అవి డీప్ ఫ్రై అయిపోవాలి కాబట్టి. సో ఇలా వేసి మళ్ళీ దీనిపైన మూత పెట్టి పొయ్యి మీద పెట్టేసేయాలన్నమాట, స్టవ్ పైన. సో గాయ్స్ బిర్యానీ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనకైతే మసాలా సాలన్ అయితే కావాలి కదా. సో దానికి కూడా మేము మసాలా సాలన్ అనేది కూడా చేస్తున్నా చూడండి. దానికి రెసిపీ కావాల్సినవి పల్లీలు, కొబ్బరి, నువ్వులు, ఇవన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సింపుల్ ఒక కడాయిలో మంచిగా వేయించాలన్నమాట. చూడండి మా వైఫ్ తోటి అయితే చేపిస్తున్నా. నెక్స్ట్ అదే స్టవ్ మీద మన ఆనియన్స్ ఉంటాయి కదా, అవి టూ పీసెస్ లాగా కట్ చేసి అవి మంచిగా బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టాలన్నమాట. ఎందుకంటే మసాలా సాలన్లో గ్రేవీ కానీ టేస్ట్ కానీ తీసుకొచ్చేది ఇదే కాబట్టి వేయించాలి ఇట్లా. నెక్స్ట్ మనం వేయించుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఎండిన కొబ్బరి ఉంటుంది కదా, ఎండిన కొబ్బరి, ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసుకొని ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో పచ్చిమిర్చి, తగినంత చింతపండు కూడా వేయాలన్నమాట. ఎందుకంటే మసాలా సాలన్ అనేది ప్రతి బిర్యానీ సెంటర్లో చూసారు కదా, కొంచెం పుల్ల కొంచెం కారంగా ఉంటుంది. సో కాబట్టి కొంచెం చింతపండు అనేది వేయాలా, కొంచెం పుదీనా వేయాలా. సో ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టాలన్నమాట, పేస్ట్ అవుతుంది అన్నమాట. ఫైనలీ పేస్ట్ అయితే అయిపోయిందనమాట. మనం పట్టిన నువ్వులు పేస్ట్, కొబ్బరి, పల్లీలు ఇవన్నీ కలిపి మిక్స్ చేసిన పేస్ట్. సో బిర్యానీ రైస్ కూడా దగ్గరకు వచ్చేసింది. దాంట్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా హోల్స్ పెట్టి ఎందుకు పెడుతున్నాను మీరు అనుకోవచ్చు. ఇలా హోల్స్ పెట్టి ఏమవుతుంది అంటే కింది వరకు దిగుతుంది అనమాట మనం పోసే ఆయిల్. సో కలర్ అయితే పోసేసి మళ్ళీ మూత పెట్టేస్తాను అనమాట. ఇక అదే దమ్కు తింటుంది. చూస్తున్నారు కదా, దమ్కి పెట్టినాం అనుకో ఒక 10 నిమిషాలు అట్లా. సో మనం చూసుకోవాలా అన్నం మంచిగా అయిందా లేదా, పలికి ఇరిగినప్పుడే మనం వేసాం కాబట్టి మరి అన్నం రేంజ్లోకి వచ్చిందా లేదా, పొగలు అనేటివి వస్తాయి. సో ఇప్పుడు అందరూ మిర్చి సాలన్ చేస్తే నేను టమాటా సాలన్ చేస్తున్నాను అనమాట. టమాటా మసాలా సాలన్. చూస్తున్నారు కదా, ఆయిల్లో కడాయిలో ఆయిల్ వేసి దాంట్లో తగినన్ని ఆయిల్, మన ఆనియన్స్, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా వేగే వరకు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు పెట్టాలన్నమాట.
నెక్స్ట్ టమాటా వచ్చేసి మనము అవి 4 పీసెస్గా కట్ చేయాలన్నమాట. మొత్తం చిన్న చిన్నగా కాకుండా ఇట్లా ఒక టమాటాని 4 పీసెస్గా ఇలా కట్ చేసి దాంట్లోనే మనం వేగిస్తున్న ఆనియన్స్లోనే ఈ టమాటాలు కూడా వేసి వాటితో పాటు వీటిని కూడా బాగా నూనెలో వేగించాలన్నమాట. టొమాటోస్ ఆనియన్స్ వేగినాక దాంట్లో తగినంత పసుపు కూడా వేసి మంచిగా వేగించాలి. ఎందుకంటే పసుపు అనేది మనకు మసాలా కర్రీ సాలన్కి టర్నింగ్ కలర్ అయితే తీసుకొస్తుంది అన్నమాట. దాంట్లో ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మసాలా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కారం ఉప్పు అయితే వేసేసిన, మసాలా కూడా వేసేసిన. సో ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసి కొద్దిసేపు అలానే పెట్టినాక నెక్స్ట్ స్టెప్ మనం ఏవైతే మిక్సీ పట్టినామో అవన్నీ దీంట్లో వేసి మిక్స్ చేయాలన్నమాట. కలిపి కొద్దిసేపు స్టవ్ పైన అలాగే పెట్టినాం అనుకోండి, ఆటోమేటిక్ చూస్తారు కదా ఇప్పుడు మనం పట్టిన పేస్ట్ అంతా మంచిగా ఆనియన్స్ ఇవన్నీ డీప్ ఫ్రై అయినాక దీంట్లో వేసేయాలన్నమాట. ఆ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. చూస్తారు కదా, ఇప్పుడైతే మనం పేస్ట్ అయితే వేస్తున్నాము. మళ్ళీ దాంట్లో వాటర్ కూడా వేయాలన్నమాట. కొన్ని వాటర్ వేయాలి, కొన్ని ఎందుకంటే ఇది పేస్ట్ ఉంది కాబట్టి దగ్గరకు అయిపోతుంది. కొన్ని వాటర్ మనకు తగ్గినంత, అంతా లూజ్గా కాకుండా కొంచెం టైట్గా, ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది. ఇంకా కూడా ఉడికినాక మనకు తగ్గినంత పేస్ట్ వచ్చిన వరకు మనం దింపుకోవచ్చు. సో చూస్తారు కదా, మనం అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి అయితే పోస్తున్నాం అనమాట. సో అది మంచిగా మిక్స్ అయినాకనైతే మనకు ఏం లేదు, మసాలా కర్రీస్ రెడీ. సో గాయ్స్, టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అలాగే మనం చేసుకున్న చికెన్ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనం తీసి మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు నా ఫ్యామిలీతో అందరితో కలిసి నేను తింటాను అనమాట. నేను ఒక్కనే కాదు, నా ఫ్యామిలీ మా బాబాయ్ల కొడుకులతోటి అందరం కలిసి షేర్ చేసుకుంటాను అనమాట. నేను మా ఫ్యామిలీ, మా బాబాయ్ వాళ్ళు ఇద్దరు బాబాయ్లకి ఇద్దరు పిల్లలు అందరం కలిసి తింటాం అనమాట. సో గాయ్స్, చూసారు కదా, ఇంత సింపుల్ చిట్కాతో మన హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ. సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.